బెస్ట్ పార్ట్ ఆఫ్ ది బుక్ ఏంటంటే ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పారండి. ప్రతిదీ అంటే అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా చెప్పారు. అది ఎందుకంటే మన అందరికీ కూడా డబ్బు అంటే ఇష్టం. కానీ డబ్బు లెక్కలు బోరింగ్. ఎకనామిక్స్ బోరింగ్ సబ్జెక్ట్. దాన్ని మీరు అంటే చదవడానికి వీలయ్యేటట్టుగా ఈజీగా అర్థమయ్యేట్టు చెప్పారు. అది బెస్ట్ పార్ట్. తర్వాత ధనవంతుడు కావాలంటే కావాల్సింది డబ్బు కాదు, రిచ్ మైండ్ సెట్. సో అది మీరు చాలా బాగా అంటే మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలో చాలా బాగా చెప్పారు. తర్వాత ఇంకొకటి కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవ్వడానికి చూస్తుంటాడు, డాక్టర్ కొడుకులు డాక్టర్లు కావాలని చూస్తుంటాడు. మనం ఏంటంటే మనం పేరెంట్స్ని పెద్దవాళ్ళని చూసుకొని ఫాలో అయిపోతాం. అయితే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఇట్లాంటి రిచ్ పర్సన్స్ లేకపోవచ్చు, కానీ ఇట్లాంటి పుస్తకం చదివినప్పుడు ఏంటంటే మైండ్ సెట్ మారుతుంది. సో మైండ్ సెట్ మారుతాయి అంటే దానికి చేంజ్, దృష్టి మారితే సృష్టి మారుతుంది తెలుసు కదా. సో ఆ దృష్టి మారేలాగా మనస్తత్వం మారేటట్టుగా మీ పుస్తకం ఉంది. దానికి మీకు అభినందనలు. సరే, మీరు మీ యూట్యూబ్ ఛానల్లో చాలా పాయింట్స్ కవర్ చేశారు, కానీ పుస్తకంలో కొన్ని పాయింట్స్ వరకే కవర్ చేశారు. ఇంకా రిలీజ్ చేస్తూనే ఉన్నారు. సో మనీ విటమిన్ పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది? అది వస్తుంది సార్, త్వరలో. కొంత టైం తీసుకొని మళ్ళీ చేద్దామని. అయితే ప్రస్తుతానికైతే మార్వాడి వెళ్ళిపోయిన పుస్తకం బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఈ 1 monthలో మార్వాడిల పుస్తకం ఫస్ట్ ఇంగ్లీష్ వస్తుంది, ఇంగ్లీష్ బుక్. ఎందుకంటే అందరికీ అది అంటే అందరికి కావాలి కాబట్టి ఇంగ్లీష్లో వస్తుంది అనమాట. తెలుగులో దాని మళ్ళీ తర్వాత 1 month తర్వాత తెలుగులో వస్తుంది అది. ఓకే. దాని తర్వాత మళ్ళీ మనీ విటమిన్ సెకండ్ పార్ట్ వచ్చింది. మీరు ఆ మైండ్ సెట్ ఉండటం వల్లనే ఈజీ అంటే మనీ అంటే అసెట్ని సంపాదించుకోవడం ఎంత ఈజీ మీకు అర్థమైంది. అసెట్స్ క్రియేట్ చేయగలిగారు. అసెట్ క్రియేట్ చేయడం తెలుసు కాబట్టి తెలుగు అసెట్ స్టార్ట్ చేశారు. అంతే అంతే. సో మీరు అసెట్స్ క్రియేట్ చేసుకోవడం కాకుండా మీ ఛానల్ ద్వారా మిగతా వాళ్ళు కూడా అసెట్ క్రియేట్ అయినట్టుగా. అంటే ఆ ఛానల్ పేరు పెట్టేటప్పుడు మీరు అన్నట్టే ఇది ఛానల్ ఏం పేరు పెడదాము అని చూసినప్పుడు తెలుగు వాళ్ళకు ఒక అసెట్ అందించాలి అన్నట్టు తెలుగు అసెట్స్ అని పెట్టాను అనమాట. ఆస్తులు అనేది చాలా మందికి అసెట్స్ అంటే తెలియదు, అంటే వర్డ్ చాలా మంది విని ఉండరు. ఇప్పుడు కొంచెం అందరికి తెలిసిపోయిందండి అసెట్స్ అంటే ఆస్తులు అది అని చెప్పి.